సో సంగీత మేడం గారిని ఫెలిసిటేట్ చేసే ముందు ఒక సెంటెన్స్ నా తరపున ఉంది. భరతరెడ్డి గారితో మాడిన తర్వాత మ్యామ్తో నేను ఫస్ట్ మీటింగ్ కోసము వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. ఫస్ట్ టైం నేను మ్యామ్ని కలవటం ఆ రోజు. సో ఒక బిజినెస్ గురించి మేడంతో నేను మాడతానికి వెళ్ళినప్పుడు లోపల ఉంటుంది కొద్దిగా ఎట్లా అని చెప్పని. ఆ రోజు మేడంతో మాడిన తర్వాత ఎంత పర్ఫెక్ట్గా, ఎంత నీట్గా, ఎంత రిలేషన్గా మాడతారని చెప్పి నేను మేడం చూసి నేర్చుకున్నాను. సెకండ్ టైం చూసినప్పుడు మేడం యొక్క ప్యాషన్ తెలుసుకున్నాను. చెవళ్ళ రైతులకి ఏం సపోర్ట్ చేయాలి, ఎన్విరాన్మెంట్కి ఎట్లా సపోర్ట్ చేయాలి, మన ప్యాకింగ్ ఎట్లా ఉంటే బాగుంటుంది, ఒక క్వాలిటీనే కాదు దాని ప్యాకింగ్, ఎన్విరాన్మెంట్ ఈ మొత్తం మీద మేడం మాట్లాడినప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. సో ఒక అపోలో హాస్పిటల్ ఎడ్గానే కాకుండా ఒక హ్యూమన్ బీయింగ్ ఒక ఆరోగ్యం ఎట్లా ఉండాలని చెప్పి ఆలోచించి ఈ మిలెట్స్ని తీసుకొచ్చారు. సో దాన్ని ప్రపంచానికి ఈ భారతీయ ఆహార అలవాటుని తప్పకుండా పరిచయం చేస్తాము. మేడం యొక్క విషన్ని మేము తప్పకుండా రీచ్ అవుతాం.